ఏ ఊరు అక్క మీది? మాది ఇదే ఊరు సార్. ఇదే ఊరు హకీంపేటనా? హకీంపేట. భూములు పోతున్నాయా మీ? పోతున్నాయి. ఏమంటారు మరి? ఏమన్నా పోతే భూములు అయితే పోతున్నాయి. మాకు 10 లక్షలు అంత ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తే మేము బతుకుతాం కదా. పిల్లలు చిన్నగా ఉండరు. భూములు పోయినాక ఏమిటి వినా బతుకుని చెప్పు. మేము ఏమిటి వినా మాకు ఆధారం లేదు. ఇప్పుడు భూములు ఉంటేనే ఏమన్నా ఎవరికన్నా వేసి ఇచ్చన్నా ఏడన్నా బతుకుతాం కదా. భూములు పోయినాక ఏం బతుకుని చెప్పు. భూములు పోయినాక ఇండ్లు పోతాయి, ఊరు పోతుంది. ఎట్లా బతుకుని చెప్పు. చిన్న చిన్న పాపలు ఉండరు, చదువుకున్న వాళ్ళు ఉండరు, వాళ్ళకి జాబులు లేకపోయా ఏం లేకపోయా ఏ పరిస్థితి మీద బతుకుతాం మేము. అట్లా అడుగుతారు అధికారులను. అడుగుతున్నాం. అడిగితే పోతుంది ఇస్తాం గిన్ని ఇస్తాం కానీ ఇస్తాం అంటున్నారు. కానీ 10 ఇస్తామంటున్నారు. 10 అన్న తన ఒక 20 ఇవ్వండి. ఇప్పుడు ఎకరాక అర్ధ ఎకరాగా 20 ఇవ్వండి. అంతవరకు ఇచ్చానే తీసుకోండి. వద్దంటలేము. ఎట్లా పోయేది పోతుంది కదా. దౌర్జన్యం చేసేందుకు ఇవ్వండి. మాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉండరు. మేము ఎట్లా బతకాలి ముందరికి. అది కూడా మీకు కూడా తెలుసు కదా సార్. ఎట్లా బతకాలి మేము, ఎట్లుందము. ఊరి పోయినప్పుడు మేము ఎట్లా బతుకుతాం చెప్పు. మాకు 10 రూపాయలు ఎక్కువిచ్చి తీసుకోండి. ఎట్లా పోయేది పోతుంది కదా. 10 రూపాయలు ఎక్కువిచ్చి తీసుకోండి. వద్దంటలేం కదా. అది పోయేది పోతుంది. మేము పోయేదానికి ఏం అడ్డం వస్తలేం కదా. మాకు చిన్నగా ఉంటారు పిల్లలు. మా బతుకు తెరుపు చూసి మీరు తీసుకొని మాకు 10 రూపాయలు ఎక్కువ మాట్లాడి అధికారులను మొన్న రాళ్ళు ఇసిరేసుడు కొట్టుడు చేస్తారు కదా మీ ఊళ్ళలో. ఇక కొట్టిండ్రు అంటే ఇక ఎవరు కొట్టిండ్రు మా సార్. ఇక మేమైతే మా ఊరోళ్ళు మా పిల్లలు ఆడవాళ్ళు ఎవరు రాలేరు. అక్కడ రానియలేరు. అయినా ఇక 4 ఊళ్ళు అంటే ఇక చేసిండ్రేమో కానీ ఇక మేమైతే రాలేము. అక్కడ మా పిల్లలు ఆడవాళ్ళు అయితే రాలేరు సార్. ఇక ఎవరుండ్రో తెలియదు. ఇక మేమైతే కూలి పని చేసుకొని బతికేటోళ్ళము. ఇప్పుడు భూమి పోయినాక ఏం బతుకుదని చెప్పు. మా భూములు పోయినాక మేము ఏం బతుకుదు. మొన్న కాగితాలు అన్ని ఇచ్చినాం. గిన్నె ఇస్తాం 5,000 ఇస్తాం అంటారు. 5 లక్షలు ఇస్తాం. 5 లక్షలు ఎంత బతుకుతాం. 3 ఆడపిల్లలు ఉండరు, ఒక పిల్లాడు ఉండడు. ఒక గల్లడి పిల్లలకు జాబులు లేవు. ఎట్లా బతకాలే చెప్పు. బతకనికే ఫార్మా కంపెనీలు ఇస్తా అంటారు కదా. మరి అలా జాబులు ఇస్తా అంటారు మీ వాళ్ళకు? ఇస్తుండ్రు కానీ ఇప్పుడు మాకు పైసలు అన్ని ఇవ్వాలి కదా. పైసలు ఇచ్చినాకనే మాకు జాబులు అంటే సీట్ జాబులకు తీసుకోండి. కానీ మాకు పైసలు అయితే కావాలి కదా. పైసలు లేని ఎట్లా బతకాలే చెప్పు. మేము మరి కావాలి కదా సార్. మరి ఇక మాకు ఇచ్చినాక మేము ఏం తిమినా బతుకుదాము. ఉన్నది కాదు. పోయిందాన్ని మేము ఏం బతుకుని చెప్పు. పోయేది పోతుంది కానీ ఇచ్చేదేదో గట్టిగా పైసలు ఇస్తేనన్నా అవన్నీ ఆధారం ఉంటుంది అంటారు. ఇంకట్లే కదా మరి. మేము అడిగేది అంతే. మేము దౌర్జన్యం మేము చేసలేము. మొన్నదానికి అంటే మా ఊరోళ్ళు ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేరో అందరిని ఇక్కడనే చేసిండ్రు. కానీ ఇక ఎక్కువ అంటే ఇక ఊరి పేరు రాపించిండ్రేమో అంతే. కానీ ఎవరు పోలేరు సార్. ఇక మొన్న కూడా ఇక అంతే మాది.